2023 నవంబర్ 19 అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆ రాత్రి 1,00,000 మంది టీమిండియా అభిమానుల గుండె పగిలిపోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇండియా ఘోరంగా ఓడిపోయి హోమ్ గ్రౌండ్లో పరువు పోగొట్టుకుంది. కానీ ఇప్పుడు సరిగ్గా 3 ఏళ్ల తర్వాత అదే గ్రౌండ్లో ఇండియా న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది. అలాగే అప్పుడు ఆస్ట్రేలియా మ్యాచ్లో ఉన్న అంపైరే ఈ మ్యాచ్ కూడా రాబోతున్నాడు. దాంతో టీమిండియా ప్లేయర్స్లోనూ ఫ్యాన్స్లోనూ ఒక తెలియని భయం ఏర్పడింది. ఆ భయం నిజమే అన్నట్టుగా టీమిండియా ప్లేయర్స్ కూడా ఇప్పుడు కొన్ని వింత సెంటిమెంట్లు ఫాలో అవుతున్నాడు. అయితే 2023 ఫైనల్లో అసలు ఏం జరిగింది? ఇప్పటి ఫైనల్ మ్యాచ్ గురించి అందుకే మనవాళ్లు టెన్షన్ పడుతున్నారా? మనవాళ్లు సడన్ గా ఫాలో అవుతున్న ఆ వింత సెంటిమెంట్లు ఏంటి? బూమ్రా గురించి గ్లెన్ ఫిలిప్స్ ఎందుకలా మాట్లాడాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫైనల్లో ఏ టీం గెలవాలని కోరుకుంటున్నారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. టీమిండియా ఈసారి ఫైనల్ కోసం తన వ్యూహాలతో పాటు కొన్ని సెంటిమెంట్లను కూడా మార్చుకుంది. 2023లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడినప్పుడు భారత జట్టు అహ్మదాబాద్లో ఐటీఈసీ నర్మదా హోటల్లో బస చేసింది. ఆ మ్యాచ్లో పరాజయం జట్టును తీవ్రంగా బాధించడంతో ఈసారి సెంటిమెంట్ పరంగా తాజ్ స్కైలైన్ హోటల్లో బస చేయాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా స్టేడియంలో హోమ్ డ్రెస్సింగ్ రూమ్ కాకుండా విజిటర్స్ డ్రెస్సింగ్ రూమ్ను వాడుకోవాలని టీం భావిస్తోంది. చంద్రగ్రహణం కారణంగా సెమీఫైనల్కు ముందు ప్రాక్టీస్ ఆలస్యంగా మొదలుపెట్టడం వంటి విషయాలు జట్టులోని నమ్మకాలను తెలియజేస్తున్నాయి. అభిమానులను కలవరపెడుతున్న మరో విషయం రిచర్డ్ ఇల్లింగ్వర్త్ ఎంపైరింగ్. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓడిపోయినప్పుడు ఆయనే ఎంపైర్గా ఉన్నారు. అయితే 2024 టీ20 వరల్డ్ కప్ మరియు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో కూడా ఆయనే ఎంపైర్గా ఉన్నారని, ఆ 2 సార్లు ఇండియా గెలిచిందని మనం గుర్తుంచుకోవాలి. ఈసారి ఫీల్డ్ ఎంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్వర్త్ మరియు అలెక్స్ వార్ఫ్లు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అయితే 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ నాటి ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ టీమిండియా ప్లేయర్స్ని ఫ్యాన్స్ని వెంటాడుతున్నాయి. ఆ రోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా రోహిత్ శర్మ 31 బాల్స్లో 47 రన్స్ చేసి ఇండియాకు అద్భుతమైన స్టార్ట్ అందించాడు. విరాట్ కోహ్లీ కూడా 54 రన్స్తో రాణించాడు. అయితే మధ్యలోనే మన బ్యాటింగ్ నెమ్మదించింది. కేఎల్ రాహుల్ అత్యధికంగా 66 రన్స్ చేసినప్పటికీ అందుకు 107 బాల్స్ తీసుకున్నాడు. ఇది స్కోర్ రేటును బాగా తగ్గించింది. ఆస్ట్రేలియా బౌలర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ మరియు జోష్ హాజిల్వుడ్ ఇండియన్ బ్యాటర్లపై పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించారు. ఫలితంగా ఇండియా 50 ఓవర్లలో కేవలం 240 రన్స్కే పరిమితమైంది. ఆ తక్కువ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియాకు కూడా మొదట షాక్ తగిలింది. తొలి 7 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 47 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. కానీ ఆ తరువాత ట్రావిస్ హెడ్ ఒక అసాధ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను 120 బాల్స్లో 137 రన్స్ చేసి ఒక్కడే మ్యాచ్ను టీమిండియా నుండి లాగేసుకున్నాడు. మార్నస్ లాబుషేన్ 58 రన్స్ స్కోర్ చేసి అతనికి గట్టి మద్దతిచ్చాడు. వీరిద్దరూ 4వ వికెట్కు 192 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. దాంతో చివరికి ఆస్ట్రేలియా 43 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని తమ 6వ టైటిల్ను ముద్దాడింది. 1,00,000 మందికి పైగా ఉన్న ఇండియన్ ఫ్యాన్స్ నిశ్శబ్దంగా స్టేడియం నుండి వెనుదిరగడం ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఒక నిరాశ కలిగించిన ఘట్టం. ఇప్పుడు ఈ 2026 టీ20 వరల్డ్ కప్ విషయానికి వస్తే ఇండియా మళ్లీ అదే కసితో ఫైనల్కు చేరుకుంది. రెండో సెమీఫైనల్లో ముంబైలోని వాంకరే స్టేడియంలో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్ నిజంగా నరాలు తెగే ఉత్కంఠను రేపింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల
భారీ స్కోరు సాధించింది. ఈ భారీ స్కోరు వెనుక సంజు శాంసన్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ ఉంది. సంజు కేవలం 42 బాల్స్లో 89 రన్స్ చేసి టీమిండియాకు తిరుగులేని స్థితిని కల్పించాడు. ఇంగ్లాండ్ చేజింగ్లో జేకబ్ బెథెల్ 48 బాల్స్లో 105 రన్స్ చేసి తన విధ్వంసకర శతకంతో విరుచుకుపడి భారత శిబిరంలో గుబులు రేపాడు. అయితే మన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 18వ ఓవర్లో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఆ కీలక ఓవర్లో అతను కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్ను ఇండియా వైపు తిప్పాడు. ఆ మ్యాచ్లో బుమ్రా తన 4 ఓవర్ల కోటాలో 33 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. చివరికి 7 పరుగుల స్వల్ప తేడాతో ఇండియా గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది. అలాగే సంజు శాంసన్ ఇప్పటికే ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు కోసం ఎంపిక చేసిన 8 మంది ఆటగాళ్ల జాబితాలో నిలిచాడు. ఈ మ్యాచ్ సందర్భంగా ఒక ఆసక్తికరమైన వివాదం కూడా తలెత్తింది. బుమ్రా బౌలింగ్ వేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో వాంకడే డీజే బృందం బూమ్ బూమ్ బుమ్రా అంటూ ప్రేక్షకులకు పిలుపు ఇచ్చారు. దీంతో స్టేడియం అంతా బుమ్రా నామస్మరణతో దద్దరిల్లిపోయింది. ఈ విషయంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుమ్రా బౌలింగ్ చేసేటప్పుడు అతని ఏకాగ్రత దెబ్బతినేలా ఇలా చేయటం సరికాదని, అతను ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాంటివి చేయాలని గవస్కర్ సూచించారు. గతంలో కూడా ఐసీసీ ఏర్పాటు చేసిన లేజర్ షోల గురించి గవస్కర్ ఇదే విధంగా ప్రశ్నించారు. ఇక న్యూజిలాండ్ జట్టు విషయానికి వస్తే వారు సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకున్నారు. ఫిన్ అలెన్ రికార్డ్ సెంచరీతో కివీస్ జట్టు ఇప్పుడు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ చరిత్ర చూస్తే ఇండియా ఇప్పటి వరకు 4 సార్లు ఫైనల్కు చేరుకుని రికార్డ్ సృష్టించింది. 2007లో ఎంఎస్ ధోని క్యాప్టెన్సీలో, 2024లో రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో టైటిల్ సాధించిన భారత్ ఇప్పుడు 2026లో తన 3వ టైటిల్ కోసం సిద్ధమవుతోంది. మరోవైపు న్యూజిలాండ్ ఇది 2వ ఫైనల్ మాత్రమే. 2021లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్గా నిలిచిన కివీస్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టీ20 వరల్డ్ కప్ గెలవలేదు. అయితే ఇప్పుడు జరగబోతున్న ఫైనల్కు గురించి న్యూజిలాండ్ ఆల్ రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. బుమ్రాను చూసి తాము అంతగా భయపడ్డం లేదని, అతను కూడా ఒక మనిషేనని పేర్కొన్నాడు. బుమ్రా క్లాసిక్ బౌలర్ అయినప్పటికీ అతనికి కూడా ఒక బ్యాడ్ డే ఉండవచ్చని, అది ఈ ఆదివారమే కావాలని ఆశిస్తున్నట్లు ఫిలిప్స్ అన్నాడు. అలాగే గత సిరీస్లో బుమ్రా బౌలింగ్లో తాము మెరుగ్గా ఆడామని అతను గుర్తు చేశాడు. నిజానికి కివీస్తో జరిగిన గత 5 టీ20ల సిరీస్లో బుమ్రా 4 మ్యాచ్లో కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. చివరిగా 2023 నాటి ఆ గాయం మానాలంటే 2026 మార్చి 8న నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా విజయకేతనం ఎగురవేయాలి. సంజు శాంసన్ ఫామ్, బుమ్రా యార్కర్లు మరియు టీమిండియా సమిష్టి కృషి మనల్ని మరోసారి ప్రపంచ విజేతలుగా నిలబెడతాయని ఆశిద్దాం. న్యూజిలాండ్ జట్టు ఎప్పుడూ ప్రమాదకరమే అయినప్పటికీ ఇండియా తన సొంత గడ్డపై ఆ సవాలును అధిగమించగలదనదని అభిమానులు ధీమాగా ఉన్నారు. 50 లక్షల జనాభా ఉన్న కివీస్ దేశం ఇంతటి స్థాయికి రావడం గొప్ప విషయమే అయినా 100 కోట్ల మంది భారతీయుల కల నెరవేరాల్సిన సమయమిది. మరి ఈ ఆదివారం జరగబోయే మహా సంగ్రామంలో సూర్యకుమార్ సేన కివీస్ జట్టును చిత్తు చేసి 2023 నాటి ప్రతీకారం తీర్చుకుంటుందా, లేక కివీస్ తన తొలి టీ20 ప్రపంచ కప్ టైటిల్ను ముద్దాడబోతోందా అనేది మనకు త్వరలోనే తెలియనుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.